UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారమయ్యే మన ఛానల్లో కొత్తగా కార్యక్రమాలు మొదలుపెట్టేటప్పుడు కానివ్వండి, ఏదన్నా పండగలు వచ్చినప్పుడు కానివ్వండి, చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీ నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. అందులో భాగంగా శివప్రసాద్ గురువు గారు మనందరికీ సుపరిచితులు. రాశి ఫలితాల ద్వారా, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. మనందరికీ చాలా మంచి విషయాలు చెప్పే గురువుగారు ఈ రోజున దసరా మహోత్సవం గురించి మాట్లాడబోతున్నాం. దసరా ఏ విధంగా జరుపుకోవాలి, పూజా విధానం, అలాగే జమ్మి చెట్టు విశిష్టత, మన బతుకమ్మ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు బతుకమ్మ పండుగ రావటం జరిగింది, వీటన్నిటితో పాటు విజయదశమి ఎన్ని రకాలుగా జరుపుకుంటున్నారు వివిధ ప్రాంతాల్లో, ఇవన్నీ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ అమూల్యమైన సలహాలు కానీ లేదా కార్యక్రమం మీద మీ అభిప్రాయం కానీ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదు గురువుగారితోనే ప్రత్యేకంగా మేము మాట్లాడాలనుకుంటున్నాం అనుకునేవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తెలంగాణలోనే కాకుండా ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో అది రాష్ట్రీయ పండుగగా కూడా మనకి ప్రకటించడం జరిగింది. బతుకమ్మ, ఎంగిల బతుకమ్మ దగ్గర నుంచి బంగారు బతుకమ్మ వరకు ఈ 9 రోజుల పాటు చాలా విశేషంగా జరుపుకుంటారు. దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, ఏ విధంగా జరుపుకుంటే అసలు పుణ్యం దక్కుతుంది, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా ఇష్టమైన పండుగగా చెప్తారు తెలంగాణలో. కారణం ఏమిటి, విషయాలన్నీ చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమ్మ, బతుకమ్మ పండుగ సరే, ఈ రోజుల్లో బతుకమ్మ పండుగ అనేటువంటిది ఒక తెలంగాణ ప్రాంతము అనేటువంటిదే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా ఒక్కసారి బతుకమ్మ పండుగ వైపు చూసే విధముగా చూస్తున్నారు, జరుగుతున్నాయి, అందరూ పాటిస్తున్నారు కూడా. మంచి ఎవరైనా పాటించాల్సిందే. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విశేషము అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక్కడ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, మనకి ఎక్కడ దసరా పండుగ అనేటువంటిది అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటువంటివి ఎప్పుడు వస్తున్నాయి అంటే, దానికన్నా ముందు మహాలయ పక్షాలు అనేటువంటి మహాలయ పక్షం అనేది ఉంది. మహాలయ పక్షం దేనికి సంబంధించింది అంటే పితృదేవతలకు పోయినటువంటి వాళ్లకు సంబంధించింది. పెద్దలను గౌరవించుకున్న తర్వాత మనం ఏం చెప్తున్నాము, మనము కూర్చోంగానే తల్లి తండ్రి మొట్టమొదట. అందుకని తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రోజులు ఏవైతే కాలం చేసినటువంటి వాళ్ళ యొక్క ఇది మనం చేసుకుంటున్నామో, మాతాపితృభ్యో నమః అని ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళకే నమస్కారం చేసుకుంటారు, ఇబ్బంది లేదు. వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటివి కూడా ఉంటాయి కదా, ఇది చక్రము, కాలచక్రము. తర్వాత మనకు సంబంధించింది ఏమిటి అంటే అమ్మవారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలగాలి. అందుకని మాతాపితృభ్యో నమః అయిన వెంటనే మమ, నా యొక్క, నా కుటుంబం యొక్క, మా కుటుంబము, మనమంతా బాగుండాలి, ఆరోగ్యముగా ఉండాలి. ఇప్పుడు మీరు ఈ మధ్య వింటున్నారు చూడండి, విశేషముగా కొంత జ్వరాలు వస్తున్నాయి అందరికీ కూడా. హాస్పిటల్స్ అన్నీ కూడా కొంచెం నిండుతూ ఉన్నాయి. ఏదో వాళ్ళు వీళ్ళు తీవ్రమైన జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జ్వరము అనేటువంటివి కొంచెము ప్రబలేటువంటి అవకాశం ఉంది ఈ కాలం వచ్చేటప్పటికి. మనకు ప్రకృతి పంచభూతాలను అనుసరించి మనం బ్రతుకుతున్నటువంటి వాళ్ళము. మనము జంతువులు అందరం అంతే. అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అని వచ్చింది. జంతువుల దగ్గర నుంచి మనకు స్వచ్ఛమైనటువంటి గాలి ఎప్పుడైతే పీలుస్తున్నామో మనం బతుకుతున్నాము. దుర్గంధమైనటువంటి గాలి పీలిస్తే ఏమవుతుంది అంటే మనం ఇబ్బందులు పడతాం. ప్రకృతిలో బతికేటువంటి వాళ్ళం. అందుకని ప్రకృతి సహజముగా మనకు ఋతువుల ప్రకారముగా మారుతూ ఉండేటువంటి దాని వలన కొన్ని
విషపూరితమైనటువంటివి అవి ఇవి జ్వరాలు వచ్చేటువంటి దానికి మనల్ని ఎవరు కాపాడేది? ఈరోజు వీధికి ప్రతి గల్లీలోనూ హాస్పిటల్ ఉంది. పూర్వం ఇన్ని ఉండేటువంటివి కాదు. ప్రతిదీ ఏది వచ్చినా ఒక ఏదో ఆకు పసరు అవి చెట్ల నుంచి తీసుకునేటువంటి ఒక నాటు వైద్యం చేసుకొని అమ్మవారికి అనుగ్రహముగా అమ్మవారి దగ్గర పోయి కూర్చోవడం అనేటువంటిదే ఉంది. అమ్మవారిని తలుచుకోవటమే, తల్లి జగజ్జనని లోకమాత అని. దానికి సంబంధించినటువంటి విధముగా మనం ఇంకోటి గమనించాలి ఎప్పుడూ కూడా. కొన్ని పుష్పాలలో, కొన్ని తీగలలో, కొన్ని చెట్లల్లో మంచి చేసేటువంటి దానికి ఉన్నది, విరుగుడు ఉంది. అందుకనే ముంగీస కూడా, పాము ముంగీస రెండు పోట్లాడినటువంటి తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళి ఒక ఆకు తింటుంది, తనకు ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఉండేది కదా. అది మనకు తెలుసు కదా. అటువంటి ఆకు పసర వైద్యము అనేటువంటిది, ఆయుర్వేదం అనేటువంటిది మొట్టమొదట్లో పుట్టినటువంటిది చెట్ల నుంచే మనకు వస్తూ ఉన్నది. అటువంటి దాని వలన అవన్నీ కూడా పుష్పం, పత్రం, ఫలం, తోయం అనేది. ఆనాడు ఇన్ని విశేషాలు లేవు, ఇన్ని అలంకారాలు లేవు. ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి పూలు, ఆకులు అన్నీ ముఖ్యమైనటువంటివి వాళ్లకు తెలుసు. ఏం ఆకులు మనకు పనిచేస్తాయి, నాటు వైద్యములు అవన్నీ తీసుకొని వచ్చి అమ్మ దగ్గర పెట్టి అమ్మకు పూజ చేసుకోవడము. అదే మమ్మల్ని బతికించు తల్లి, బతుకమ్మ, మా బతుకుకు ఆధారము కలిగినటువంటిది, మాకు జీవనము గమనాన్ని చూపించు తల్లి, మా బతుకును పండించు తల్లి బతుకమ్మ అని మొక్కుకునేటువంటి మూఢనమ్మకముతో ఆనాడు అమ్మవారిని పూజించేటువంటి విధానంలో వచ్చినటువంటి భాగమే ఈ బతుకమ్మ పండుగ. ఈరోజు వెండి బతుకమ్మ, బంగారు బోనము, వెండి బోనము అని మనము ప్రామాణికంగా మనం తీసుకెళ్తూ ఉన్నాము. కానీ అమ్మవారికి అందులో మనము అమ్మవారికి బోనం అనేది తీసుకొని భోజనం పెట్టడమే బోనం. భోజనము ఎలా పెడుతున్నాము అంటే మనం ఇంటి దగ్గర నుంచి తీసుకువెళుతూ ఉన్నాం. ఆ తీసుకుపోయేటప్పుడు కూడా అందుకనే మట్టి కుండలో పెట్టినటువంటి బోనమే అమ్మకు ఇష్టం. మనం ఏదైనా పెట్టొచ్చు, మన శక్తి కొద్దీ తప్పు లేదు. అలాగని బంగారు బోనం ఎత్తుకున్న వాళ్ళది తప్ప అని కాదు. ఆనాడు మట్టిలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ప్రాణం కూడా మట్టిలో ఉంది కాబట్టి మట్టి పాత్రలో పెట్టి దానిపైన ఒక మూకుడు అనేటువంటిది ఉంచి దాని మీద ఇంత కర్పూరము ఉండబెట్టి దానికి వెలుగు వెలిగించి అలా దీపము వెలుగుతూ ఉన్నప్పుడు నడుచుకుంటూ బోనము తీసుకు వెళ్ళటం అనేటువంటిది ఇది. ఎందుకు అంటే దానిపైన ఆకాశములో పక్షులు అవి పారినా చేసినా ఇలా బయలుదేరినా దీనికి పవిత్రత పోదు. దీని పవిత్రత ఎందుకంటే మధ్యలో అగ్ని అనేటువంటిది ఎప్పుడైతే వెలుగుతూ ఉందో ఆ అగ్ని సంస్కరింపబడుతుంది కాబట్టి అలా వెలిగించుకొని అలా మీద పెట్టుకొని తీసుకువెళ్ళేటువంటి వాళ్ళు అమ్మవారికి. అలా బోనాన్ని తీసుకుపోవడం అనేటువంటిది సాంప్రదాయం అమ్మవారికి. అలా మనం అందరూ కూడా ఆరోగ్యముతో, అష్టైశ్వర్యాలతో, మనకు కావాల్సినటువంటి విధానముగా మనము జీవితము గడపడానికి, మనము బతకడానికి బతుకమ్మ పూజ అనేటువంటిది చేసుకోవటములో ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ముందుంటున్నారు, చేస్తూ ఉన్నారు. అందుకనే బతుకమ్మ పండుగ అనంగానే పూలన్నీ కూడా పేర్చి, రకరకాల పువ్వులు పేర్చి అలంకారము, అమ్మవారికి పూజ ఎంత అవసరము, క్రియ ఎంత అవసరము, మంత్రం ఎంత అవసరము, మనస్సు అవసరము, చిత్తశుద్ధి అవసరము, శ్రద్ధ చాలా అవసరము. ఆ ఆనందములో అందుకే చూడండి, అసలు ఆడవాళ్ళు ఉదయాన్నే కళ్ళాపు చల్లడం అనేది ఎందుకు పెట్టారు? వంగి ముగ్గు వేయడం అనేటువంటిది ఎందుకు పెట్టారు? ఒక నడుము మీద బిందె మోసుకొని రావటం అనేటువంటిది ఎందుకు పెట్టారు? అలా చేంతాడుతో బావుల్లో నీళ్లు చేదటం అనేటువంటిది ఎందుకు పెట్టారు అంటే ఇవన్నీ కూడా మన శరీరములో ఉండేటువంటి చక్రాలకు అనుబంధముగా స్త్రీకి ఆరోగ్యవతిగా ఉంటే సర్వ ప్రపంచము ఆరోగ్యముగా ఉంటుంది. స్త్రీ ఇంట్లో సంతోషముగా ఉంది అంటే ఆ ఇల్లు ఐశ్వర్యప్రదమవుతుంది. అందుకనే కలకంఠ కంఠ కన్నీరొలికిన సిరి ఇంట నిలవదు అని చెప్పిన కారణం. ఇంట్లో స్త్రీ ఏడుస్తుంది అంటే సిరి ఉండదు అంటే ఆడవాళ్లను ఏడిపించరాదు, బాధ పెట్టరాదు. దేశానికి గోమాత ఎంత అవసరమో ప్రతి ఇంటిలోనూ స్త్రీ ప్రాధాన్యత అంత అవసరము ఉన్నది.
వీటన్నిటికీ మూలాధారము ఏమిటి అంటే బతుకమ్మ. మన జీవితాన్ని, మన బతుకుకు కారణమైనటువంటి బతుకమ్మను పూజించుకోవటంలో అందరూ గూడా ముందు ఉండి, ఆ బతుకమ్మ పూజ చేసుకొని, అందరి జీవితాలను ఉన్నతమైనటువంటి శ్రేణిలో దిద్దుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలి అని పూర్ణముగా అమ్మవారిని కోరుకుంటూ జయోస్తు. చాలా చక్కగా వివరించారు. బతుకమ్మ విశిష్టత ఏమిటి? ఏ విధంగా జరుపుకోవాలి? చాలా చక్కగా వివరించారు గురువుగారు. అలాగే శ్రీమూర్తి, ముఖ్యంగా ఇంట్లో శ్రీమూర్తిని ఏ విధంగా గౌరవించాలి? విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. మరి వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే, జ్యోతిష్యరీత్యా లేదా వాస్తుకి సంబంధించి ఎవరైనా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.